ఒక 20 రోజుల నుంచి చేస్తున్న ఈ పనికి ఈ రోజుతో ముగింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సడన్‌గా నీళ్ళు అయిపోయి బోర్లల్లా పెట్టిన వడిసెలు కొద్ది మేరకు ఎండిపోయినాయి. కొద్ది వరకున్న వడిసెలనైనా కాపాడుకోవడానికి ఇక బావి పక్కనున్న వేరే బాబాయ్ వాళ్ళని గానీ, ఇక్కడ వేరే బావ వాళ్ళని గానీ వాళ్ళ బావి నీళ్ళు అడిగి పెడుతున్నాము. అయితే పెద్ద టాస్క్ ఏందంటే ఈ పైపులు ఒక దగ్గర ఫిట్ చేయాలి. ఆడ నీళ్ళు అయిపోగానే మళ్ళీ ఇంకో బావి కాడ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో బావి కాంచి ఫిట్ చేయాలి. అది చూపిస్తే ఎంతెంత దూరం ఉన్నాయో కూడా చూపిస్తాం మీకు బావిలు. ఇగో ఇదొక బావి లోపల. ఇక్కడి నుంచి మనం ఇగో ఈ పైపు తగిలించుకొని ఇట్లా ఈ వరి చేనుల అవతల నుంచి అక్కడ వరి చేను ఉంది కదా, ఆ తాడి చెట్టు కాడ అవతలది మనది. అక్కడి వరకు పైపులు వేయాలి. ఇది ఒక గంటన్నర సేపు పోస్తుంది బావిల నీళ్ళు. ఈ బావిల నీళ్ళు అయిపోగానే మళ్ళీ ఇక్కడ మీకు చెట్లు కనబడతాయి. ఇంకో ఇక్కడ అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిల నుంచి మళ్ళా అంత దూరం మళ్ళీ ఒక 10 పైపులు అక్కడికి వేయాలి. ఈ రోజుతోటి అయితే ఇక అయిపోయింది. ఇక ఎందుకంటే నిన్న వర్షం పడడం వల్ల ఇక ఆ నీళ్ళు సరిపోతాయి. ఇక లాస్ట్ తడి ఇది. ఇప్పుడు ఈ పైపులను మనం ఇక్కడి నుంచి అక్కడ చింత చెట్టు కనబడుతుంది పెద్దది, అక్కడ ఆ చింత చెట్టు వరకు ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కథ. ఒక డైలాగ్ ఉంటుందిగా, ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్, ఫార్మింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని ఉంటుంది కదా. అట్లనే ఉంటుంది, జాబ్ అనమాట. జీవితంలో ఎట్లా బతకాలని తెలుస్తుంది. ఇట్లా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అందుకనే ఇట్లా కష్టపడితేనే జీవితంలో ఎట్లా ఎదగాలనేది తెలుస్తుంది. ఏదైనా సంతోషమే కదా. ఎన్ని రోజులు కష్టపడి కొన్ని వేల ప్రాణాలు అయితే కాపాడినాం. ఇక ఆఖరికి దేవుడే కరుణించి వర్షం పడి మనకు కొంచెం బాధ అయితే తప్పించిండు. కానీ నిన్న పడ్డ వర్షం కొందరు రైతులకు ఆనందాన్ని ఇచ్చిన, మరికొందరు రైతులకు మాత్రం బాధ కలిగించిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. అయితే వీడియో చూసినాక కొందరు ఖచ్చితంగా అంటారు, మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు, నీకు ఎందుకురా నాయన ఈ బాధ, సప్పుడే హైదరాబాద్ ఏసీ కింద కూర్చొని డ్యూటీ చేసుకోక ఎందుకు వచ్చినావురా ఊళ్ళకు, నువ్వు వచ్చి వ్యవసాయం చేసుడు ఏందిరా, నువ్వు ఈ తాళెక్కుడు ఏందిరా, నువ్వు నిమ్మలంగా కూర్చోక ఎందుకురా ఈ కష్టం అంటారు. కానీ నాకు ఇష్టం, అంతే. అది ఇష్టం కాబట్టి వచ్చినా. నేను చిన్నప్పటి నుంచి అయినా నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం, అందుకనే వచ్చిన ఫార్మింగ్ చేస్తున్నా. ఎందుకంటే నేనేం తప్పైతే కాదు కదా. మనం కష్టపడి కొన్ని వేల లక్షల ప్రాణాలను కాపాడుతున్నాం. ఆ వరి మొక్క కూడా ఒక ప్రాణమే, అది ఒక జీవే. దాన్ని కాపాడడం కూడా మంచిదే కదా. అందరూ హైదరాబాద్లో కూర్చొని డ్యూటీలు చేస్తే మరి అన్నం కూడా పెడతాడు అందరికి కదా.